रक्षाबंधन मुहूर्तस्तु मुहूर्तः अस्तु तथास्तु। స్వామికి అమ్మవారికి ఇరువురికి కూడా రక్షా సూత్ర ధారణ చేశారు. ఆ ఇరువురు కూడా మనందరినీ కూడా ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు అని వారిద్దరు ధరిస్తారన్నమాట. ఎటువంటి అవస్థల్లో కావచ్చు, ఆపత్తుల్లో కావచ్చు మనం రక్షించేది వారి ఇరువురే కనుక నాన్న మీకోసం మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని రక్షిస్తూ మీకు కావలసినటువంటి అన్నీ కూడా అందిస్తామయ్యా, ఇదిగో దీక్షాబద్ధులమవుతున్నామని ఆ ఇరువురు ధరించారు. ఇప్పుడు దంపతులుగా కళ్యాణ మహోత్సవంలో కూర్చున్న వారికి కూడా అందిస్తూ ఉన్నారు. ఏమో మగవారి యొక్క కుడి చేతికి, మగవారేమో ఆడవారి యొక్క ఎడమ చేతికి ఆ రక్షా సూత్ర ధారణ కళ్యాణ గుణగణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడికి ఇవ్వవలసినటువంటి ఒక వధువుని వెతకడం కొరకు వచ్చాడు. అటువంటి వధువుని ఇక్కడ మాకు ఇస్తామని వచ్చాం మీ రాజ్యానికి అని ఆ వైభవాన్నంతా కూడా చెబుతారన్నమాట. ఈ చందన తాంబూలాలు సమర్పించిన తర్వాత ఆ తర్వాత అమ్మవారి యొక్క వైభవాన్ని, మన అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా తెలియజేస్తామన్నమాట. మా అమ్మ యొక్క వైభవం గొప్పదని మేము కొడుతున్నాం స్వామి. ఈ స్వామి వైభవానికి మా అమ్మ వైభవానికి చెప్పండి. మేము అమ్మాయి తరపు మా అమ్మాయి గొప్పతనం మేము చెప్తాం, మీ స్వామి గొప్పతనం మీరు చెప్పాలి. మా అమ్మాయి మీకు ఇవ్వాలంటే మా అమ్మాయి ఇందాక మీరు నారీనా ముత్తమావధు అని అన్నారండి. ఎక్కడికి వచ్చినా మళ్ళీ అమ్మవారి దాకా రావాలి. మీ స్వామి కన్నా మా అమ్మకే బిరుదు ఎక్కువగా ఉంది. మా అమ్మ అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సృష్టి స్థితి లయకారకుడు మా స్వామి. స్వామి మీ అమ్మ, మా అమ్మకి మీ స్వామి 10 అవతారాలు, మా అమ్మకి అష్టలక్ష్ములు నవదుర్గలు ఉన్నాయి. అది ఎలా వచ్చింది? స్వామి వస్తేనే వాళ్ళంతా వచ్చింది. సీతగా ఎప్పుడు వచ్చింది? రాముడిగా వస్తేనే సీతగా వచ్చింది, కృష్ణుడిగా వస్తేనే రుక్మిణిగా వచ్చింది, నరసింహుడిగా వస్తేనే లక్ష్మీ అమ్మవారిగా వచ్చింది. అలా రాకపోతే ఆ రూపానికి ఆ స్వామికి ఇద్దరికి సరిపడదు అన్నమాట. మీ స్వామి మరి మాకు ఒక చిన్న అనుమానం స్వామి. వామనావతారంలో మా అమ్మని ఏం చేస్తాడు? బ్రహ్మచారిగా వెళ్ళాడు కదా, మనసులో ఉంటుంది, మనసులో నిలుపుకున్నాడు కాబట్టి శ్రీనివాసుడు నిత్య శ్రీ నిత్య మంగళాన్ని. మా అమ్మని ఏం చేస్తారు? అవతారు ఎక్కడ? వామనావతారం ఎక్కడ ఉంచలేదు, బయట ఎక్కడ ఉన్నా కూడా మనసులో ఉంటావు కనుక మనసులోనే ఉంటుంది శ్రీనివాస. అందుకనే లక్ష్మీ నివాసం కలిగింది విష్ణు వక్షస్థలంలో కనుక శ్రీనివాసుడు. అది ఎక్కడ ఉన్నా కూడా రూపాలు ఏవైనప్పటికీ లక్ష్మీ అమ్మవారు అంతటా ఉంటుంది, ఆ స్వామి ఏందే ఉంటుంది. మావాడు కూడా తక్కువడే కాదు, బుద్ధిమాన్ నీతిమాన్ వాల్మీ శ్రీమాన్ శత్రునివదహన విపులాంస మహాబాహు కంబుగ్రీవో మహాను 16 గుణాలు కలిగినటువంటి వాడు. ఆ లక్ష్మీ అమ్మవారిని ధరించిన వాడే స్వామి కదా. ఇప్పుడు చెబుతాము అన్నీ కూడా విందులు. ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క వైభవాన్ని అడిగారు కదా, మీ తరపున అడిగారు స్వామి. అమ్మవారి యొక్క వైభవాన్ని తర్వాత చెబుతారు. ఇప్పుడు స్వామి వైభవాన్ని ముందు చెప్పమంటున్నారు కాబట్టి ముందుగా ఆరంభిద్దాం. బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి. తాం విష్ణోర్నగమిత్యభిమంత్రిగా తాంబూలాన్ని స్వాములందరికీ కూడా ఒక్కొక్క దంపతులతో ఒక్కొక్కరికి ముందు వేదికి
రేధోర్వాయో విష్ణోర్నాదమృష్ణో కృష్ణమదేష్ణో రేధో విష్ణో విష్ణోర్ధృతమధివైష్ణవమధి విష్ణుదేత్వా చతురోభాగవతోత్తమాన్ శ్రీమాంతరాగ్రావణా శ్రీవైష్ణవోత్తమా గంధ పుష్ప ఫల తాంబూలాదిన సంభావ్యా విష్ణో నిరంజనమృత్యా ధరాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే నాభాగ మహారాజ వర్మణోనత్రే అజ మహారాజ వర్మణః పౌత్రాయ దశరథ మహారాజ వర్మణః పుత్రాయ సంప్రత్యర్చావతారే పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచాదశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగనాయ అఖిల లోకోన్నత పవిత్రాయ అర్థత్రాణపరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరబ్రహ్మ శర్మణోనత్రే వ్యూహ నారాయణ శర్మణః పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ అర్చావతారే గట్టిమేళం శ్రీరాజేంద్ర స్వామి కన్యాద్రినే వరాయ గోవింద గోల్ రఘునాథ భగవాన్ కి రామభద్ర భగవాన్ కి రామచంద్ర భగవాన్ కి ఇది స్వామి యొక్క గోత్రం అన్నమాట. వశిష్ఠ గోత్రము. ఆనాడు స్వామి త్రేతాయుగంలో అవతరించినటువంటి వాడు. ఆ పరంపరలో ఆ వంశానికి చెందినటువంటి వాడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుడి యొక్క తనయుడిగా ఈ లోకంలో ధర్మ అర్థ కామ్య మోక్ష మనకు రామాయణం అంతా కూడా కావ్యంలాగా ఇతిహాసంలాగా చూస్తూ ఉన్నప్పటికీ అందులోని అంతరార్థం మనకు స్వామి తెలియజేసేది జీవాత్మ పరమాత్మ ప్రకృతి. అందుకే సీతని ఆంజనేయ స్వామిని శ్రీరాముణ్ణి ఒక్కొక్కరిగా మనకు పెద్దవారంతా కూడా మహానుభావులు ఆచార్యులంతా కూడా అందిస్తూ ఉంటారు. శ్రీరాముణ్ణి ఆ అవతారంలో ఎక్కడ చెప్పుకోలేదు స్వామి నేను పరమాత్ముణ్ణి ఆచార్యుల ద్వారా. అందులో చెప్పబడినంతా కూడా వేదంలో ఉంది. వేదమంతా చదవచ్చునా అంటే దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అందుకొరకే ఇతిహాసము పురాణము ఇటువంటి శాస్త్రాలన్నీ కూడా అందించారు ఋషులంతా కూడా. బ్రహ్మాండ నాయకాయ ఈ చరాచర సృష్టికి స్థితికి లయముకి కారణమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఎందుచేత మనమంతా కూడా బ్రహ్మ అనుకుంటాం. మరి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? త్వన్నాభికమలోద్భూతం వాగ్గాయత్రీ సమన్వితం బ్రహ్మాండం సత్యలోకేశం అని కీర్తింపబడుతుంది పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో. ఆ బ్రహ్మ కూడా తన్నాభికమలోద్భూతం, అయ్యా నీ నాభికమలం నుండి ఉద్భవించానయ్యా. ఆ కమలంలో బ్రహ్మ ఉంటాడు. తనకు కూడా తెలియదు నాకు ఆధారం ఎవరో. అందుకే కొన్నాళ్ళు ఆ కాడ పట్టుకొని కిందకి దిగసాగాడనమాట. ఎవరు నాకు ఆధారం? ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు దిగినా కూడా ఆధారం తెలియట్లేదు. మళ్ళీ పైకి వెళ్తాడు. ఆ పుష్పంలో కూర్చొని ప్రార్థన చేస్తాడు, తపస్సు చేస్తాడు. అప్పుడు స్వామి కనుగొలిస్తాడనమాట. అటువంటి బ్రహ్మ కూడా స్వామి యొక్క సృష్టిలో భాగమే. ఆ తర్వాత లయకారకుడిగా మహేశ్వరుడిగా ఆ స్వామి యొక్క సృష్టికారకుడే. దీన్నే శాస్త్రంలో ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అంటారు. మనం లౌకికంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాము. మనకు శాస్త్రంలో చెప్పబడిందేమో అనిరుద్ధ అంటే బ్రహ్మత్వంగా సృష్టికి కారణంగా, ప్రద్యుమ్న అంటే స్థితి కారణంగా, లేదు అహోదాస్యామః అహోదాస్యామః. ఎటువంటి సంశయం లేదయ్యా. మా అమ్మవారిని, మా సీతా మహాలక్ష్మి అమ్మవారిని
మా శ్రీరామచంద్రుడికి కన్యాదానం చేస్తామని అహోదాస్యామహ దాసానుదాసులమయ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యాన్ని మనకు ఆళ్వాళ్ళు కీర్తించినట్టుగా అటువంటి ఎప్పుడూ మనం స్వామి యొక్క పాదాలనే పట్టుకొని ఉండాలి. అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని కీర్తిస్తాం కదా. భగవతోపరేణ ఏది చేసినా కూడా భగవంతుడితోనే కూడి చేస్తాం మనం. అటువంటి స్వామి శ్రీరామచంద్రుడు. అటువంటి స్వామికి మన అమ్మవారిని ఇస్తామన్నమాట. ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని మనం స్వామికి వినిపిద్దాం. బోల్ సీతామాయికి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ సత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవాన్ స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం శ్రీరగ్భజనక మహారాజవర్మణః పుత్రీం సంప్రత్యర్చావతారే చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాన్ విశ్వంభర శర్మణో నప్త్రీం రత్నాకర శర్మణః పౌత్రీం క్షీరార్ణవ శర్మణః పుత్రీం శ్రీ సీతానామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి వరార్థినీం కన్యాం గతిమేళం గోవింద రాజా రామచంద్ర మహారాజకి. ఇది అమ్మవారి యొక్క గోత్రం అన్నమాట. చతుర్వేద శాఖాధ్యాయిని స్వామికి చెప్పుకున్నాం కదా. అటువంటి వేద శాస్త్రాన్ని కూడా అమ్మ అభ్యసించిందన్నమాట. చతుర్వేద శాఖాధ్యాయిని. అలానే అమ్మవారి యొక్క గోత్రము గౌతమస గోత్రం. ఆంగీరస ఆయాస్య గౌతమస త్రయారుషేయ. ఈ ఋషి పరంపరలో అమ్మ మనకు అయోనిజగా అందింది ఈ లోకంలో. రాముడిగా వస్తే సీతగా ఏ విధంగా వస్తుంది, దానికి అనుగుణంగా వస్తుంది అన్నమాట. లక్ష్మీ అమ్మవారిగా రావడానికి వీలు లేదు. స్వామి ఏ రూపాన్ని స్వీకరిస్తే దానికి అనుగుణంగా అమ్మ కూడా అక్కడే ఉంటుంది. మనం అనుకుంటాం కృష్ణావతారంలో కావచ్చు, లేదా వరాహస్వావతారంలో నరసింహస్వామి ఒక్కడే వచ్చాడు కదా అనుకుంటాం. కానీ ఆ స్వామి వచ్చినప్పుడు మనకు తెలియకుండా చుట్టూ పరివార దేవతలంతా కూడా అక్కడే ఉంటారన్నమాట. ఆ అనంత గరుడ విశ్వక్సేన సుదర్శన పాంచజన్య ఇత్యాది దేవతలంతా కూడా అక్కడే ఉండి స్వామిని రక్షిస్తూ ఉంటారు. అటువంటి స్వామి ఏ రూపాన్ని స్వీకరిస్తే ఆ రూపంలో అమ్మ కూడా అక్కడే మనకు లభ్యమవుతుంది అన్నమాట. అందుకే గౌతమస గోత్రంగా ఉద్భవించింది. ఎవరికి? ఆ మిథిలా నగరంలో ఉన్నటువంటి శ్రీరధ్వజనక మహారాజు యొక్క కుమార్తెగా ఆ భూమిని దున్నుతుంటే చక్కగా అమ్మవారు లభ్యమవుతుంది అన్నమాట. అటువంటి అమ్మవారి యొక్క ముత్తాతగారు స్వర్ణరోముడు, తాతగారేమో హ్రస్వరోముడు, తండ్రి గారేమో శ్రీరధ్వజ జనక మహారాజు. ఇది ఆ స్వామి యొక్క వశిష్ఠ గోత్రం చెప్పుకుంటే గౌతమస గోత్రంగా త్రేతాయుగంలో అందినటువంటి ఒక చారిత్రాత్మక ప్రవర అన్నమాట. శాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా ఇప్పుడు స్వామి అర్చావతారంగా వచ్చినప్పుడు స్వామి అచ్యుత గోత్రం ఏంది, అమ్మవారికి సౌభాగ్య గోత్రంగా మారుతుందన్నమాట. సకల సౌభాగ్య అనుగ్రహిస్తుంది. చితు అచితు ఈశ్వర, జీవాత్మ ప్రకృతి పరమాత్మ, ఈ మూడింటినే గోత్రంగా మార్చుకుంటుంది అమ్మ. అటువంటి అమ్మవారి యొక్క ముత్తాతగారు విశ్వంభరుడు, తాతగారి సౌకుమార్య లావణ్య ఇత్యాది కళ్యాణ గుణగణ శోభితురాలు అమ్మవారు. అటువంటి అమ్మవారు ఎప్పుడు మనపై ప్రేమ కరుణ దయ ఉంటుంది. స్వామికి కూడా అదే విధంగా ఉంటుంది. స్వామి దాకా చేయాలంటే అమ్మ మధ్యలో ఉండాలి, పురుషకారం చేయాలి. అప్పుడే స్వామి దాకా చేరగలుగుతాం. మన యొక్క ప్రార్థనలన్నీ కూడా స్వామి స్వీకరిస్తాడు. ఏ విధంగా అయితే తల్లికి అలా కొడుకుకి తండ్రికి మధ్యలో అమ్మ ఉండి ఏ విధంగా అయితే మంచి చెడులు చెబుతూ ఉంటుందో మనం కూడా ఆ విధంగా మన మధ్యలో అమ్మగారిని ఉంచి ఆ స్వామికి వినిపిస్తుంది, వింటుంది. శ్రీహి అంటే అర్థం అదే అన్నమాట. శృణోది శ్రావయతి, వింటుంది. మనం చెప్పే ప్రార్థనలన్నీ కూడా వినిపిస్తుంది స్వామికి. అటువంటి అమ్మవారు సీతామహాలక్ష్మిగా స్వామి యొక్క ఎడమ వైపు దర్శనమిస్తూ ఆ ఇరువురికి వేద పండితులంతా కూడా ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు. సామ్రాజ్యం భోజ్యం అనే మంత్రాలతో. గట్టి మేడం, గట్టి మేడం. ఓ రాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం యస్కారంభావంతం ప్రభుత్వమూతమేవనాధిపతిర్భ భూమా సంకీర్ణ నాగాశ్వపదర్ణ రాణాంశు మంగళ్యం ప్రదద్దీర్ఘమాయు గోవింద. చేతులు పైకెత్తి రాజా రామచంద్ర భగవానికి. ఓం
స్వామి పెళ్లి మండపానికి చేరాడనమాట. ఇంతవరకు కూడా స్వామిని బలపూజా కార్యక్రమాన్ని, ఆ తర్వాత అమ్మవారి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క వైభవాన్ని ఒకరికొకరు చెప్పుకొని అప్పుడంతా కూడా సమ్మతమే అనుకొని ఇప్పుడు పెళ్లి మండపానికి చేరాడు స్వామి. వచ్చిన తర్వాత ఎలా కూర్చోబెడతాం స్వామిని? చక్రవర్తిని ఎలా కూర్చోబెడతారు? రాజసింహాసనం, వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాలతో కూడినటువంటి ఒక సింహాసనాన్ని స్వామికి అమల్చారు. అటువంటి గర్భాసనాన్ని స్వామికి కూడా అమల్చారనమాట. చక్కటి గర్భాసనం పైన, సింహాసనం పైన స్వామి ఉండి ఇప్పుడు స్వామి యొక్క పాదాలని అభిషేకిస్తారు. ఆ స్వామి యొక్క పాదాలు ఏ విధంగా ఉంటాయి? మనలాంటి పాదాల స్వామివి. రోజు ఆలయానికి వస్తాం, మనం దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తర్వాత మన తలపైన ఒకటి ఉంచుతారన్నమాట, శిరస్సు పైన. ఏంటది? శఠారి, శఠగోపము, ఇలాగా మనం కీర్తిస్తూ ఉంటాం. శఠము అంటే కల్మషము, పాపము అని అర్థం. అది తొలగించేవాడు కనుక ఆ స్వామి పాదాలని మనపై ఉంచుతారు. అటువంటి పాదాలపైన ఏ విధంగా ఉంటాయి చిహ్నాలు? తదా పునఃశంకర ధాంగకల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమ త్వచ్చరణార వింద యుగలం అని కీర్తిస్తూ ఆ స్వామి వామనుడిగా అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు స్వామి అడిగారు మనల్ని, వామనావతారంలో ఎక్కడున్నారమ్మా అని. ఆ వామన అవతారంలో స్వామి వచ్చినప్పుడు ఒక బ్రహ్మచారిగా వచ్చి ఆ బలి చక్రవర్తి యొక్క యజ్ఞవాటికలో ఉంటాడనమాట. ఆ వచ్చినటువంటి ఆ బ్రహ్మచారిని సత్కరించడం కొరకు ఆ బలి చక్రవర్తి యజ్ఞం మధ్యలోని లేచి ఆ బ్రహ్మచారి యొక్క సమర్పయామి. ఆ స్వామి పాద తీర్థాన్ని మన యొక్క శిరస్సున ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. చక్కగా ఆ పుణ్య ఫలాన్ని స్వీకరిద్దాం. హిరణ్యరూప గిరిమంత్రేణ శ్రీవత్సాంకులీయత నగరగుండల మనోహరై భాగ్యేవరిగోపిత జై శ్రీమన్నారాయణ. నేను చిన్నజేశ్వర వారు చెప్పిన మాటని మీకు చెప్తున్నా, ఆచార్యులు చెప్పిన మాటని చెప్తున్నా. ఏ తల్లిదండ్రికైనా ఒక అమ్మాయికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం వలన మన 10 తరాలు తరిస్తే, లేకపోతే ఆ వంశం అంతా నిర్వీర్యమైపోతుంది. ఏ వైకుంఠాన్ని వీడి స్వామి మన దగ్గర వచ్చాడు కనుక సేద తీరడం కొరకు తేనె పెరుగు మిశ్రమాన్ని అందిస్తున్నారు. స్వామికి 3 మార్లు అలసట తీరడం కొరకు. గోవిందా రాజా ఓం యన్మధునామధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాం మధునామధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోధాని సవరన్మంత్రేణ త్రిస్పృష్టి అమృతాపిధానమసి ఇది పునరవ ప్రాస్య హస్తం రక్షార్య. ఇప్పుడు స్వామికి మధువర్గ వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ శిలా వస్త్రాన్ని స్వామికి సమర్పిస్తున్నారు. గోవింద నామస్మరణ గోవింద.
ఓం దివం వస్త్రాని దేవతాని వరుణాదనే విశ్వయా గోవిందా తీసుకుంటారన్నమాట. అటువంటి వృషభోత్సర్జన చేస్తూ ఉన్నారు. సేవిత ఓం మాతారుద్రాణాందుహితామసో నాగస్వసాదిత్యానామృతస్యనాభిః ప్రణవోదం జగదశేజనాధమాకామనాగామృతింబధిష్ఠ శుభప్రోదకం తృణాన్యుక్తో గోమోచ్ఛరోజాత క్రమకమర్థం సృజేత సిద్ధమన్నమిత్యుక్తా నిధాయ మంగళాష్టకాని పఠేద్. ఈ శుభతరుణంలో ఇరువురికి మంగళం చేకూరాలి. ఈ ముహూర్తానికి లగ్నానికి సావధాన సావధాన. దేవతారాబలం చంద్రబలం తదేవా దైవబలం తదేవ లక్ష్మీ పదే హృగం స్మరామి. వాక్యం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీకాంతాబుధం భవంగమ పరిరంభో గుణానానిధి పూర్వాచార్యకలంబదే విలపద శ్రీపాంచరాత్రార్చితః విశ్వక్సేన విభీషణ ప్రభృతిర్భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీ లక్ష్మీ కమలాలయ వసుమతి రామ జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి దశశిరా భాగ్యానుసంధాయిని శోభాంగీ విమలేశ్వరి వరణి నారాయణి శ్రీ సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే గరుడాచలే జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే హృదిగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే శనిచధౌ పుణ్యాచలే స్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సావధాన చప్పట్లు సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన ప్రాసాదద్భుతదౌధ మండప మహాసౌవర్ణ పీఠోల్లసత్ ప్రాకారాంతర హేమరత్నరజభిరజాజ్వల్యమానో హరిః నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మాసంజపక్షోత్సవం సంప్రాప్తో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీనః కచ్చపసో గరో నరమృగః కుచ్చో మహాభార్గవో రామో యాదవనాయకో బలదఖ శ్రీకృష్ణ కళ్యాణ్మయః లోకానాం పరివారణాగజని భక్తేవో జగద్రక్షకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన వేద పురాణ సారిభవ శ్రీపాంచరాత్రాగమైః శాస్త్రాణామధికైః శాస్త్రఫలదైః శ్రీ వైష్ణవైః శాశ్వతః భక్తైర్భాగవతోత్తమైః ప్రతిదినం సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన కన్యాదానసమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. అహరహంకారాకాశవాయువన్నితిన పృథివ్యావృణైః సప్తభిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండగరండమండలే ఆదానాది సప్తలోకానాముపరితలే प्रतिलोमेन भूलोक भुवरलोक सुवरलोक महरलोक जनलोकांजन पुष्पतंत सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्नि शुद्धाखण्डोत्तम विदे लोकानाल्पल पुष्पराख्य सप्तद्वीपैरावृते अमरावती यशोमती अम्भोवती रजवती सिद्धवती साध्यवती ईशानादिष्टदिक्पालकैः स्पालिते लोकालोक परमैरावृते साहेन्द्रमलशक्तिमुनि माल्यवर्तिस्किन्धरुष्पात्रभुज्जर विवनजानानजालवच्छेद सिन्धप्रभृति विविध देश भाषा भूमिपालैः पाले गंगा गोदमे प्रवराकाश्यमी
सरयू सर्वपापः कुशावती भटमुनिगरदोया पुण्या मधुरा माया काशी कांची अवंतिकापुरी द्वारवती प्रभृति पुण्यपत्तनैः विराजते इंद्रकसेतु ताम्रकभट्टनागसौम्यगन्धर्वदानव भारताख्य नववर्षेण निन्दिते प्रत्येकं नवसहस्रयोजनैर्विस्तारिते भारतकेतुमाननामकनवखण्डमण्डिते दण्डकविन्ध्यादम्बकवज्रकामहतुभवदेवदारुकाद्यरण्यायुते महासरोरुहाकारे पंचाशत्कोटिविस्तीर्ण दक्षिणे सहस्रयोजन विस्तृते भरतवर्षे भरतखण्डे प्रजापरिक्षेत्रे कर्मभूमौ नवब्रह्मणः तेषां मध्ये कारणब्रह्मणः परमायुर्वर्षशतं तदध्येयात् प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसेभ्यः द्वितीयेयामे तृतीये मुहूर्ते त्रयोदशघटिकानिक्रान्त द्विचत्वारिंशद्घटिकाः पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रकल्पानां मध्ये श्री श्वेतवानस्पतसावरणदाक्ष ब्रह्म रुद्र धार्म्य रौच्य भूम्य चतुर्दश मन्वन्तरेषु मध्यवदत्तमे वैवस्वतमन्वन्तरे मत्स्य कूर्म वराह नारसिंहवामन भार्गवनाघव कृष्णबोद्धकृतशावतारेषु नो मे बौद्धावतारे अष्टाविंशततमे महायुगे सप्तदशलक्षाष्टाविंशतसहस्रपरिमिते कृतयुगे याते द्वादशलक्षाषण्णवतिसहस्रपरिमिते त्रयोदशयुगे याते अष्टलक्षाचतुष्षष्टिसहस्रपरिमिते द्वापरयुगे याते चतुर्लक्षात्रिंशत्सहस्रपरिमिते కలియుగే మహాధిత్యమార్గశాలి వాహన ఎంచుకొని అక్కడ వరాహస్వామి దగ్గర అప్పు తీసుకొని కొంత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఇప్పటికీ తిరుపతిలో వరాహస్వామికి చేసిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి చేస్తారు. అది స్వామి చెప్పినటువంటి ఒక ప్రమాణమే. వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినటువంటి ఒక ప్రమాణం. అది చదివితే తెలుస్తుంది మనకు ఏ విధంగా ఉంటుందో. 4 భాగాలు. అటువంటి వరాహస్వామికి పూజలు నివేదనలు ఉత్సవాల తర్వాత వెంకటేశ్వర స్వామి చేస్తాడనమాట. అందుకే ఇవన్నీ కూడా సందర్శించాలి. అటువంటి యుగ ధర్మాన్ని స్వామి ఎప్పుడు అడ్డుపెట్టుకొని ఆ ధర్మానుసారంగా వస్తాడు. అటువంటి స్వామి మన కోదండ రామచంద్ర స్వామిగా అర్చామూర్తిగా మన మండపంలో వేయించేసి కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. కన్యాదాన సంకల్పం చెబుదామంతా కూడా. ముందు చేసినట్టుగా ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి కుడి మోకాల పైన పెట్టుకొని ఈ సంకల్ప ముద్రతో స్వామిని చక్కగా సంకల్పం చేసి మన అమ్మవారిని మనఃపూర్వకంగా స్వామికి అందిద్దాం. అంతా చెప్పండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ మమ అనాది అవిద్యా వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానా నవవిధాన మహాపాతక ఉపపాతక ఆదీనా సత్యః అపనోదనాయ శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ కోదండ రామచంద్ర స్వామి కైంకర్య రూపం కన్యాదానమహం కరిష్యే. నమస్కారం చేయండి. ఇప్పుడు మీకు వచ్చిందండి ఫలితం. ఆ ఫలితం చెప్పానే, పెద్ద మనిషి అయినటువంటి అమ్మాయిని కాడుగడ ఇప్పుడు వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది మనకు స్వామి చెప్పారు. జై శ్రీమన్. ఇప్పుడు స్వామిని చూస్తూ శ్లోకాలు చెబుదాం. ఆ శ్లోకాలు చెప్పండి అంతా కూడా. ఓం నమః పుండరీకాక్ష. చక్కగా చేతులు జోడించి మొహమాటం లేకుండా చెప్పేటటువంటి మంత్రాన్ని చక్కగా మీ నోరాల పలకండి. చేతులు చక్కగా జోడించండి. ఉన్న కొద్దిపాటి సమయంలో స్వామి యొక్క సేవలో పాల్గొందాం అంతా కూడా. ఓం నమః పుండరీకాక్ష
నారాయణ జగన్మయా అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల క్షీరసాగర సంభూత పారిజాత సోదరి సర్వలక్షణ. అమ్మవారిని కూడా కనులారా చూడండి. అమ్మవారి గురించి చెప్పేటువంటి శ్లోకం ఇది. సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత సీతానామ్ని ఇమాం కన్యా తుభ్యం దాస్యామి విష్ణవే గృహాణ జగదా యోగక్షేమాయ పురుషోత్తమ. గట్టి మీద వాయించండి. శ్రీరామచంద్ర స్వామినః వరదాభయహస్తే దద్యాద్ హిరణ్యగర్భస్సమవరపదాగ్రే భూతగ్నిరారప్పదేకాసీత తదాధార పృథివీం చాముదే ఆదేశ విధేమా గోవింద. రాజా రామచంద్ర భగవాన్ కి సీతామాయి కి. స్వామి యొక్క కళ్యాణంలో ప్రధాన ఘట్టంగా కన్యాదాన సంకల్పాన్ని చేసుకున్నాం అన్నమాట. ఆ ముందు చేసినంతా కూడా వర పూజ ఇత్యాదివన్నీ కూడా స్వామి ఉపచారాలు చేసినప్పటికీ ఈ కన్యాదానం తర్వాతనే మనం చేసినటువంటి గోదానము భూదానం ఇవన్నీ కూడా సిద్ధింపబడతాయి. అటువంటి కన్యాదానము మమ అనాది అవిద్యా వాసన అని చెప్పాం సంస్కృతంలో. అనాదీయంగా మనలోని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఆ ఆత్మకి ఇప్పుడు ఈ మానుష్య జన్మ లభించిందన్నమాట. ఇంతకు ముందు ఏ జన్మ ఎత్తిందో పుట్టగానో పాముగానో ఏదో ఎత్తినటువంటి ఒక జన్మ ఉంటుంది. అప్పటి నుండి అనాది అవిద్య వాసనయ ప్రవర్తమాన అస్మిన్ ఇప్పటి వరకు కూడా ఎత్తుతున్నటువంటి ఆయా జన్మలు ఏదో పుణ్య ఫలం చేత ఈ మానవ జన్మ లభించింది. అవిద్యా వాసనయ ప్రవర్తమాని అస్మిన్ సంసార చక్రే ఈ సంసార సాగరంలో ఈ భ్రాంతిలో మహతి నానాయోనిషి జనిత్వా ఎన్నో జన్మలెత్తి ఉన్నానయ్యా. కేనాపి భాగ్య విశేషేణ ఏదో భాగ్య విశేషం చేత ఈ మానవ జన్మ లభించింది. భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి. మమ జన్మ ప్రభృతి అంటే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి మహాపాతకాలు కావచ్చు ఉపపాతాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలిసి తెలియక దోషాలు చేస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా ఈ కన్యాదానం ద్వారా తొలగింపబడాలయా అని కన్యాదానం అహంకరిష్య చెప్పుకున్నాం. ఇప్పుడు గోదానం భూదానం హిరణ్యదానాలు చేస్తూ ఉన్నారు. అటువంటి స్వామి ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ అని కీర్తిస్తూ మన అమ్మవారిని కూడా కీర్తించారు. ఎలా పంపిస్తాం మనం? ఒక అమ్మాయి వివాహమైన తర్వాత మంచి ఆభరణాలు వస్త్రాలు సారతో పంపిస్తాం కదా. అలాగా ఆనాడు వివాహమైన తర్వాత ఆ మిథిలా నగరం నుండి సీతా అమ్మవారు బయలుదేరారట. బయలుదేరినటువంటి ఆ గుమ్మం దాటారు. ఆ మొదటిది అయోధ్యకి చేరింది. ఇంకా ఇక్కడ నుంచి మిథిలా నగరం నుంచి సారలు వెళ్తూనే ఉన్నాయన్నమాట. అంతే ఆ శ్రీరంధ్ర జనక మహారాజు గారి యొక్క సంపద అలాంటిది. తన కుమార్తెకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప అదృష్ట విశేషాన్ని సర్వ సంపదలన్నీ కూడా తన వెంటే గట్టిగా గోవిందా వైకుంఠానికి మరోసారి ఇంకొంచెం గట్టిగా మీ గొంతు ఎక్కడి వరకు చేరితే అక్కడ వరకు గట్టిగా గోవిందా బ్రహ్మణస్పదే
मुहूर्तस्तु मुहूर्तस्तु तथास्तु। అయోధ్య రామ గోవింద. చక్కగా అవి తీసుకుని వచ్చినటువంటి దంపతులు మాంగళ్యభూషణం ప్రియా యస్యామిరణ్యం విందేయంగామశ్వం పురుషాణః అశ్వపూర్వా ప్రథమధ్యా హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీముపఃపదే శ్రీర్మా దేవీ దుషదా కాంసోస్మితామిరణ్యప్రాకారామార్ద్రాంజుందీ కృత్తాంజప్పయిందీం వదుమేద్యుదా కాంసోపఃపదే శ్రియం చంద్రాన్ ప్రభాసాం విశసాజ్వలందీం శ్రియం లోకే దేవదుష్టాముదారా तां पद्मनेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेधस्विदां तां वृणे आदित्यवर्णे तपदोऽधि जातो वनस्पतिस्तव वृक्षोऽहदबिल्वः तस्य फलानि वसानदन्तु माजान्तराजाश्च बाह्या लक्ष्मीः उभयविभाङ्गेवतः कीर्तिश्चमण्णासः प्रादुर्भूतोऽस्ति राष्ट्रेऽस्मिन्यर्थवृद्धिं ददातु मे क्षिप्तिपासामनां ज्येष्ठां लक्ष्मीम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णदने ईश्वरीं सर्वभूतानां तामिहो वह्मये श्रियं मनसः काममागोदुम्भातः सत्यमसीमहि ऋणां रूपमन्नस्य विश्वेश्वरदान्मामहजातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं कामो दास्योश्वाधिर्वेयं पुरुषाणः ॐ महादेव्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि ॐ नमो भगवते अनन्ताय सहस्रशीर्षाय सुगन्धक्षीरमुदारणवचारिणे शेषभोगपरिलिङ्गालकर्णवाहनाय वासुदेवाय नमः पीतवाससे सङ्कर्षणप्रद्युम्नैः तन्नो लक्ष्मीः प्रचोदयात् भाजा गड्डि మీద ॐ उल्लासकविदविदमादितसत्तरोऽग्निर्वाहनोर्गणेमगणात्सलीला श्रीरङ्गहरिणगणमण्डलदीपरेखा श्रीरङ्गराज महेशे श्रीरामाश्रयः శ్రీరామచంద్రుడు అమ్మవారి యొక్క కంఠసీమ యందు సమర్పించేటువంటి స్వర్ణ మాంగళ్య సూత్రాన్ని ఆ మాంగళ్య సూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి నీరాజనాలు పలికి మా అందరికీ కూడా కనుదారా దర్శింపజేస్తున్నారు. చేతులు పైకెత్తి కరదార ధ్వనులతో గోవింద మరోసారి గోవింద సీతామాయికి శిరోనమగనాయాధే భరరూపేణ దద్దిశః నమశ్చంద్ర సహోదరీ నమస్తే మృగయోనే సముద్రతనయే మాతా లక్ష్మీ స్వాం ప్రార్థయామ్యః మంగళ్యసూత్రం దేవేన యుష్మత్కంఠసమర్పణే నియోజితోహం బధ్నామి విహాన పరమేశ్వరి మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు తథాస్తు. రాజా రామచంద్ర భగవాన్ శ్రియో మే కామః. సిరి సంపదలన్నీ కూడా ఎప్పుడూ తిరగూగుతూ ఉంటాయి. మరొకటి యజ్ఞో మే కామః. యజ్ఞ యాగాదులన్నీ కూడా అవిచ్ఛిన్నంగా జరగాలి. పశవో మే కామః. పశుపక్షాదులన్నీ కూడా ఎల్లప్పుడూ ఆయన ఆరోగ్యాలతో ఉండుగాక సర్వ జగత్తంతా కూడా అని సమర్పిస్తున్నారు. దక్షిణ కరదాల ధ్వనులతో మేళం వారితో కూడి మనం కూడా కరదాల ధ్వనులు చేద్దాం. గోవింద గోవింద అథా పునః చంద్రారోప్య గృహార్య బ్రాహ్మణే సహ ప్రజావితారేత్ దక్షిణాత్మాం అంతా చెప్పండి. శ్రియో మే కామః సమృద్ధిరదా గోవింద రామభద్ర గోవింద రామచంద్ర గోవింద శ్రీయాపతి రామచంద్ర గోవింద తృతీయం మరి శాంతిరస్తు దుఃఖరస్తు భుక్తిరస్తు ఓం ప్రజాపతి స్త్రియాన్విరః
యజ్ఞస్య దక్షిణ అంతా చెప్పండి. యజ్ఞో మే కామః సమృద్ధియతాం